జొన్న హర్షవర్ధన్ నిరుద్యోగం మూడు రాజధానుల అంశం మీద మాట్లాడతారు. పెందుర్తి నుంచి వచ్చారు. రాష్ట్ర నలుమూలల తరలి వచ్చిన యువకులందరికీ ఎండనక వాననక రే అనక రెప్పనక పవన్ అన్నని సీఎం చేయాల్సిందే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి రాష్ట్ర నలుమూలల తరలి వచ్చిన యువకులకి జన సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ సభలో నేను మాట్లాడదలుచుకున్న అంశాలు ఏంటంటే నిరుద్యోగ సమస్య. ఏ గడ్డపైన ఈరోజు ఈ సభ నిర్వహించారో, ఏ ఉత్తరాంధ్ర గడ్డపైన సభ నిర్వహించారో అదే ఉత్తరాంధ్ర గడ్డ అన్ఎంప్లాయ్మెంట్కి ఒక మంచి ఉదాహరణ మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాము, గతంలో హెచ్ఎస్బిసి కంపెనీ కావచ్చు ఎంతోమందికి ఆసరా కల్పించింది, ఎంతోమంది యువకులకి ఉద్యోగాలు కల్పించింది. అలాంటి హెచ్ఎస్బిసిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం వాళ్ళ రాజకీయ పంతం కోసం, రాజకీయ పతనం కోసం, రాజకీయ ఫలితాల కోసం ఇక్కడ నుండి తరలివేశారు. ఎంతమంది యువకులను రోడ్డు మీద వదిలేశారన్న విషయం మీరందరూ ఒక్కసారి గుర్తించండి అన్న. యువకులకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు యువకులకు మేము పెన్షన్ ఇస్తాము, నిరుద్యోగ పెన్షన్ ఇస్తామని చెప్తా ఉంటారు. నేను చెప్తున్నానన్నా, యువకులకు కావాల్సిన నిరుద్యోగ పెన్షన్ కాదు, పడిన కష్టం తగ్గ, చదివిన చదువుకు తగ్గ, తల్లిదండ్రులు మనం పెట్టుకున్న ఆశలు తగ్గ ఉద్యోగ అవకాశాలు కావాలి. నేను చెప్తున్నాను మా అన్నదమ్ముల తరపున, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ తుగ్లక్ ప్రభుత్వం, మీ తాలూకా ఐటీ మినిస్టర్ కావచ్చు, మీ తాలూకా రికార్డ్ డాన్సర్లు కావచ్చు, అందరూ ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోండి. మా యువకులకి నుండి మాకు వచ్చిన జీతాల నుండి కట్ చేసిన ట్యాక్సుల ద్వారా మేము రాష్ట్రాన్ని నడిపిస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ వేదికపై నుండి జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజెప్పాలనుకున్నది ఒకటే, యువత ఎవరికి ఓట్ బ్యాంక్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, యువత రాష్ట్ర దేశాల భవిష్యత్తు. అది విషయం మీరు మర్చిపోకండి. అదేవిధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటారు. విశాఖ జిల్లా ఉందన్న, నిజంగా మీకు విశాఖ జిల్లా పైన అంతే చిత్తశుద్ధి ఉంటే విశాఖ జిల్లాకి స్పెషల్ రైల్వే జోన్ తీసుకొచ్చిండేవారు, పరిశ్రమలు తీసుకొచ్చిండేవారు, టూరిజం డెవలప్ చేసి ఉండేవారు. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నానన్న, మన పార్టీలో 21 ఏళ్ళ నాలాంటి కుర్రోడు ఉన్నాడు, 80 ఏళ్ళ ముసలామి కూడా ఉంది. వాళ్ళ ఆశీస్సులతో, మన ఆలోచన ఆవేశ బలంతో ప్రభుత్వం కంచు కోటలను బద్దలు కొడదాం, అణిచివేతను నిలదొక్కుని ఎదుగుదాం, బానిస సంఖ్యలను తగ్గొడదాం. పవనన్ను రచించబోయే వ్యూహం వెంట నడిచి విజయం వైపు అడుగులు వేసుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జై జనసేన.